Good morning, my dear YouTubers, the students who are joined, especially to upgrade their knowledge in Tally. అయితే మనం టాలీ యొక్క ప్రాముఖ్యత మనం మనం ఒక సీనియర్ అకౌంటెంట్ కావాలంటే వితౌట్ ది కోఆపరేషన్ ఆఫ్ అవర్ ఎల్డర్స్, దట్ ఈస్ సీనియర్ అకౌంటెంట్ కానివ్వండి, ఆ పైన ట్యాక్స్ కన్సల్టెంట్, ఆడిటర్ ఎవరి సహకారం లేకుండా మీ అందరు మీరు అకౌంటెంట్గా మారి మార్గాల్ని మనం అన్వేషించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకు అంటే ప్రత్యక్షంగా చూసేది, అనుభవించేది మీరే. ఎందుకంటే అకౌంటెంట్‌కి తెలియకుండా ఆర్గనైజేషన్‌లో ఏ వ్యవహారం నడవదు ఇచ్చిపుచ్చుకోవడంలో గానీ, ఏ వ్యవహారంలో అయినా సరే ఓనర్ గారి యొక్క ప్రవర్తన, ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా తెలిసింది ప్రత్యక్షంగా ఒక అకౌంటెంట్‌కి మాత్రమే. కాబట్టి అకౌంటెంట్ కెన్ డూ సో మెనీ థింగ్స్. సో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమున్నా కూడా యాజమాన్యానికి సంబంధించిన ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్నీ కూడా ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు రెక్టిఫై అండ్ టు డూ టు గివ్ సచ్ అడ్వైజెస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది బిజినెస్. కానీ అకౌంటెంట్గా మీకున్న విలువని మీరు గుర్తించగలిగినప్పుడే మీరు పైకి వెళ్ళగలుగుతారు, మీలో కూడా ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే గతంలో అంటే మీరు అకాడమిక్ కోర్సెస్‌లో ఏం చదువుతున్నా ఇంటర్మీడియేట్ నుంచి ఎక్కడి దాకైనా పొండి, ఈవెన్ సీఏ దాకైనా పొండి, మీకు మాన్యువల్ సిస్టమ్‌లోనే మీకు అకౌంట్స్ నేర్పుతాడు. దాంట్లో కూడా మీకు ఒక అకౌంటింగ్ సైకిల్‌ని ఆధారపడి మీకు ఒక 6 స్టెప్పులు ఏంటంటే రికార్డింగ్ ఆఫ్ జర్నల్స్, పోస్టింగ్ ద సేమ్ డేటా టు ఏ క్లాసిఫైడ్ బుక్స్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లెడ్జర్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. 6 స్టెప్పులు వేస్తే తప్ప ఏనాడు మీరు ఫైనలైజేషన్‌కి వెళ్ళలేని స్టేజ్ ఇది. దాంట్లో కూడా ఏంటంటే ఇది అకాడమిక్ ద కోర్స్ సిలబస్ దేర్ ఆర్ 2 డివిజన్స్. వన్ ఈస్ బుక్ కీపింగ్ డివిజన్, అనదర్ వన్ ఈస్ అకౌంటింగ్ డివిజన్. Book keeper will more particular about recording these transactions and getting the tally, the trial balance tallied. After getting an agreement of the trial balance, he will hand over the data to the person called accountant who is responsible to prepare the financial reports, that is balance sheet and profit and loss account. కానీ అటువంటిప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే మనం ఒక గిరి గీసుకుని ఉంటున్నాము. మన డ్యూటీ ఇదే, మన డ్యూటీ జూనియర్ అకౌంటెంట్ డ్యూటీయే. నా డ్యూటీ నేను కంప్లీట్ చేసుకున్నట్టయితే నా పార్ట్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ మన పార్ట్ అవ్వలేదు. మన పార్ట్ని మనమే ఎక్కిన చెట్టుని మన కొమ్మను మనమే నరుక్కున్న ఒక సంధానం ఉంటుంది. ఇదంతా కూడా మీకు మీరు ఎదగడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఎలాగూ అంటే దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్. సింప్లెస్ట్ సబ్జెక్ట్ ఎందుకు అంటున్నానంటే ఇది ప్రతి ఒక్కడికి తెలుసున్న సబ్జెక్టు, ప్రతి ఒక్కడికి అవసరమైన సబ్జెక్టు, ప్రతి ఒక్కళ్ళు అనుసరించే సబ్జెక్టు. ఎందుకంటే మనీ మీదే బేస్ అయి ఉంటుంది. హౌ ది మనీ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్, హౌ ఇట్ వాజ్ యూటిలైజ్డ్ టు ఎర్న్ రెవెన్యూ ఆర్ టు హెల్ప్ ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఇతనికి పూర్తి నిడివిలో నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కెన్ బికమ్ ఏ సీనియర్ అకౌంటెంట్ ఆర్ ఎన్ అకౌంటెంట్. కానీ ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. దెర్ ఈజ్ నో డివిజన్ బిట్వీన్ అన్ అకౌంటెంట్ అండ్ ఎ బుక్ కీపర్. Everybody can see if it is open, if it is not protected by a password. A junior accountant or a data operator can see the financials at any moment where he is working. కాబట్టి ఏంటంటే ఇది ఎంతో సులువైంది. కానీ దీంట్లో ఏంటంటే మీకు ఇలా మనం నేర్చుకున్న పద్ధతిలో ఇవాళ డెబిట్ క్రెడిట్ని చాలామంది ఐడెంటిఫై చేయలేని పొజిషన్ ఈ రోజున కూడా ఉన్నారు. ఈవెన్ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈవెన్ ఈజ్ ఏ డాక్టరేట్. అసలు ఐడెంటిఫై చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అర్థం కాదు. సింపుల్ రూల్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఆ సింపుల్ రూల్స్ని కూడా మనం అనుసరించలేని స్టేజ్లో ఎందుకున్నామో తెలియట్లేదు. కొంత కాంట్రవర్సీ ఉంది. ఆ కాంట్రవర్సీని ఎడగొట్టే ప్రయత్నం కూడా మనం ఎవరు చేయట్లేదు. కాబట్టి ఏంటంటే వీఆర్ ఫీలింగ్ కన్ఫ్యూజన్ బై ఐడెంటిఫైయింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ we failed in transacting the events and to thereby finalizing the moments.
ఆ స్టేజ్‌లో మనకుంది. కానీ ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత కంప్లీట్ సులభతరం అయిపోయింది ఇదంతా. సులభతరం అయింది అని చెప్పడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు కాలిక్యులేటర్లు రాని రోజుల్లో మేము ఎక్కాల ముక్కనే ఆధారం చేసుకున్న 2 రోజులు 4, 4 రోజులు 8 అలా చేసుకునేవాళ్ళం. అదే మననంగా ఉండేది. ఎప్పటికీ గుర్తుండేది మాకు. ఎందుకంటే తర్వాత కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ 2, 2, 4 కోసం కూడా వి ఆర్ యూజింగ్ ఏ కాలిక్యులేటర్. పొరపాటున కనుక 2 బదులు 2 కొట్టినా, 2 కొట్టినా కూడా ఆ ఆన్సర్‌ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ, అరే 2 రోజులు 4 కావాలి కదా! ఇక్కడ 6 ఎందుకు అయింది, 8 అయింది అని ఆలోచించలేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే వి ఆర్ కంప్లీట్‌లీ డిపెండింగ్ అపాన్ ది డివైస్. అంటే మనం తయారు చేసిన వస్తువుకే మనం బానిసగా బతుకుతాం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఎవరు గమనించట్లేదు. మాబోటోళ్ళు చెప్తే చేదస్తంలాగా ఉంటాది ఇది. ఇది సత్యం ఇది. తర్వాత అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చినాయి. అకౌంటింగ్ ప్యాకేజెస్ వల్ల ఏమైందంటే, ఒక విధంగా ఇలా ఉన్న అకౌంట్స్ నేర్చుకుందాం అనే తపనున్న అకౌంటెంట్ కూడా అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చిన తర్వాత దాని మీద కూడా కాన్సంట్రేషన్ చేయడం మానేశాను. ఎందుకంటే అకౌంటెంట్ నా టెర్మినాలజీలో, నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఒకటి చెప్పగలుగుతాను. an accountant, a BCom graduate can become a CEO of the organization if he is more particular about the journalization. If he can identify each and every event with the debit and credit, he can become a CEO. ఖచ్చితంగా అవ్వగలుగుతాడు. కానీ సీఈఓ కాదు కదా! మనం జూనియర్ అకౌంటెంట్‌గానే మిగిలిపోతున్నాం. కారణం ఏంటంటే, దాంట్లో ఉన్న లోతులు మనకు అర్థం కాక. మీకు అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మీకు, ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్. వి నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్ అండ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్ సింప్లీ బై పాసింగ్ అన్ ఎంట్రీ విత్ డెబిట్ అండ్ క్రెడిట్. కరెక్ట్ అయిపోయింది. కానీ మరి కంప్యూటర్ ఎవరు తయారు చేశారు? ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ వన్. The computer will obey the orders given by the boss. Who will be the boss? The computer operator will be the boss. He is the person to give directions to the computer to act so. కానీ మరి అది జరగట్లేదు కాబట్టి, ఎందుకంటే ఇవాళ ఒక బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ మనకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనం అకౌంట్స్‌లో ఉండాలనుకున్న వాళ్ళకి పనికొస్తుంది. అంతేగాని మనం డిగ్రీ అయిపోయిన తర్వాత టాలెంట్ నేర్చుకుంటే అదంతా మర్చిపోతే ఉపయోగం లేదు. ఈ రోజున కూడా చాలా టెర్మినాలజీలు ఫెయిల్ అయ్యాను ఉన్నోళ్ళు మన ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌లో ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. మీకు మీరే టెస్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. విన్నారా? అయితే ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజీలో ఏమీ లేదు. జస్ట్ ఇఫ్ యూ పాస్ ఎ జర్నల్ ఎంట్రీ with debit and credit rules, the rest of the things that the balancing of ledgers, making a trial balance, and the preparation of trial financials and preparation of cash balance, the cash flow and funds flow, everything will be prepared instantly and accurately soon after completion of a journal entry. ఇంత ఈజీగా ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇవాళ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే, అకౌంటింగ్ ప్యాకేజ్ వోంట్ ఎడ్యుకేట్ యూ అబౌట్ ది అకౌంటింగ్ నాలెడ్జ్. దానికి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ టూల్. ఇట్ విల్ హెల్ప్ యూ టు సింప్లిఫై ది ప్రాసెస్. మీరు ప్రాసెస్‌ని సింప్లిఫై చేస్తారు తప్ప అకౌంటింగ్ నాలెడ్జ్ దానివల్ల మీకు రాదు. కానీ అకౌంటింగ్ నాలెడ్జ్ దేనివల్ల వస్తుంది? మళ్ళీ మీకు బేసిక్ నాలెడ్జ్ వల్లే వస్తుంది. విన్నారా? అక్కడ మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అన్నారు. దానికి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ అని ఆ పెద్ద ఆయన 1494లో తీసుకొచ్చి పెట్టాడు. దాంట్లో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. దాన్ని కూడా గమనించే పరిస్థితి లేదు. తర్వాత వై ది క్లాసిఫికేషన్స్ మేడ్ అనేది ఎక్కడా కూడా ఆన్సర్ లేదు. ఏ బుక్స్‌లో కూడా ఆన్సర్ లేదు. The main intention, the main objective of a businessman is to earn money, which is investment. So, to know the status of his finance and to know the result of his activity, is a requirement of two important reports. One is that balance sheet, and the other one is income statement. Income statement is again subdivided into two. Then one is trading account and other one is profit and loss account. Balance sheet will help you to know the financial status of your organization at a given time, and the trading account will help you to confirm the estimated result
బిఫోర్ యూ బిగిన్ ది యాక్టివిటీ. మనం అనుకుంటాం 30% లాభం వస్తుంది నాకు, తర్వాత మరి అనుకున్నప్పుడు వెదర్ యూ గాట్ 30% ఆర్ నాట్ అనేది మీకు తెలియజెప్పేది ట్రేడింగ్ అకౌంటెంట్. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్. ఎంత ఆ అనాలిసిస్ ఎంత పైకి తీసుకెళ్తుందంటే అకౌంటెంట్ అంత తీసుకెళ్తుంది. మనం ఏమనుకున్నామంటే సింపుల్గా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది, ట్రేడింగ్ అకౌంట్ చేసాం, ఫైనల్ ఇదేనా, అసలు దీంట్లో ఏమీ లేవా అనేది మనం ఎప్పుడు కూడా గమనించకుండా ఉంటున్నాం మనం. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇంత చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఐ ఎక్స్పీరియన్స్డ్ విత్ సో మెనీ క్యాండిడేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ who approached me for a practical training in taxation and accountancy. నాకు అర్థమైంది, ఊరికే నేను ఏదో కాకమ్మ కౌర్లు ఏదో పైన గాల్లో చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను నేను. అయితే మీకు ఇవాళ ఈ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, హౌ ది గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ విల్ హెల్ప్ అన్ అకౌంటెంట్ టు డూ హిజ్ యాక్టివిటీ పీస్ఫుల్లీ అండ్ యాక్యురేట్లీ అనేది కనుక క్వశ్చన్ వచ్చినట్టయితే, గతంలో మనం మళ్ళీ బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్కి వెళ్తే దేర్ ఆర్ 2 groups ఇన్ అకౌంటెన్సీ. వన్ ఈజ్ క్యాపిటల్ అకౌంట్, అనదర్ వన్ ఈజ్ రెవెన్యూ అకౌంట్. ఈ రెండు గ్రూపులు ఉంటాయి మీకు. క్యాపిటల్ అకౌంట్ విల్ రిప్రజెంట్ ది బ్యాలెన్స్ షీట్ అండ్ రెవెన్యూ అకౌంట్ విల్ రిప్రజెంట్ ది ఇన్కమ్ స్టేట్మెంట్. అది మీకు బాగా తెలుసు, గుర్తుండే ఉంటుంది. సో అగైన్ ద క్యాపిటల్ అకౌంట్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ లయబిలిటీస్ అండ్ అసెట్స్ అండ్ రెవెన్యూ అకౌంట్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. అట్లా 4 గ్రూపులు అయిపోయినాయి మీకు. ఓకే, ఇది ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇన్ ద కంప్యూటర్స్ ద గ్రూప్స్ వర్ ఎక్స్టెండెడ్ టు 15 గ్రూప్స్ చేశారు. 15 గ్రూప్స్ ప్రైమరీ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ప్రైమరీ గ్రూప్స్లో కూడా దీంట్లో మళ్ళీ డివిజను ఒక 9 గ్రూపులు ఏమో బ్యాలెన్స్ షీట్కి పనికొచ్చే గ్రూపులు, 6 గ్రూపులు ఏమో ఇన్కమ్ స్టేట్మెంట్కి పనికొచ్చే గ్రూపులు, 15 గ్రూపులు అయిపోయినాయి ఇక్కడ. దీంతో సరిపోకుండా ఇన్ డెప్త్ నేర్చుకోవటం కోసం, ఇన్ డెప్త్ ఇంకా లోపలికి పోయి ఇంకా ఏముందంటే కంప్లీట్ క్లియర్ పిక్చర్ మనకు కావాలి, ఎక్కడెక్కడ ఏం జరిగిందని క్లియర్ పిక్చర్ కావాలనే ఉద్దేశంతో అగైన్ 13 సబ్ గ్రూప్స్ ఆర్ ఆల్సో మేడ్, బట్ ఆల్ ది సబ్ గ్రూప్స్ విల్ బి ఇన్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ. సో 9 groups in primary groups in balance sheet plus 13 groups, that is 22 groups in balance sheet only, and 6 groups in income statement. Again 4 groups are in trading account and 2 groups only in the P&L account. దీనికి కూడా అర్థవంతంగా ఉంది. ఎందుకు ఇలా చేశారు, ఈ గ్రూపులకి అర్థం ఏంటనేది కూడా చాలా క్లియర్గా ఇన్డెప్త్ నేర్చుకోవడానికి చాలా పాయింట్ ఉంది. ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బికమ్ ఎన్ అకౌంటెంట్ ఆర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎడ్యుకేట్ ది అదర్స్ విత్ ఏ టీచింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే చెప్తున్నానంటే దీంట్లో ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు దాదాపు మోర్ దాన్ 100 persons ఉన్నారు. దీంట్లో మహారాష్ట్ర నుంచి జాయిన్ అయ్యారు, తర్వాత కర్ణాటక నుంచి జాయిన్ అయ్యారు, తర్వాత ఆంధ్ర నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. దీంట్లో అందరూ కూడా మ్యాక్సిమము ఎంకామ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక ఇద్దరు మాత్రం బీకామ్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్. మంచిదే, ఎందుకంటే దీంట్లో కానీ ఇప్పుడు నేను నేర్పే విద్య మీకు కన్ఫ్యూజన్ స్టేటస్ తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు అలా పుస్తకాలలో ఆ విధమైన టెక్నాలజీ మీరు గుర్తుపెట్టుకోలేదు, ఆ విధమైన ప్రొసీజర్లో కూడా మీరు ఫాలో కాలేదు. కానీ అలాని మీరు కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ దానికి దీనికి కంపారిజన్ వేసుకోగలిగితే మీరు బెటర్గా ఉంటుంది రేపటి రోజు. ఇట్ విల్ హెల్ప్ యూ. మీరు బీకామ్ ఎవరైతే పర్సూ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నారా. కాబట్టి ఏంటంటే ఇది 2 రకాలుగా ఉపయోగం. అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి కామర్స్ అంత వాల్యుబుల్ సబ్జెక్ట్ ప్రపంచంలో ఇంకోటి లేదు అనేది నమ్మాలి, మీరు ఖచ్చితంగా నమ్మాలి అన్నారా. దీంట్లో మీకు అంటే 28 groups వర్ మేడ్ టోటల్లీ. ఎందుకు వై గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ టాలీ అని అంటే మీకు ఏంటంటే ఇవాళ మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మనం చదువుకున్న చదువుల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒక 6 స్టెప్లు వేస్తే రికార్డింగు, లెడ్జర్ పోస్టింగ్ ఇవన్నీ వేసుకుంటూ ఒక 6 స్టెప్లు వేస్తే వీ కెన్ రీచ్ ది ఫైనాన్షియల్
ఎండ్ మనకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమీ లేదు. ఓన్లీ వన్ ప్రాసెస్, దట్ ఈస్ అకౌంటింగ్ సైకిల్లో ఉన్న ఫస్ట్ ప్రాసెస్, దట్ ఈస్ రికార్డింగ్. జర్నలైజేషన్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్, ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ప్రిపేర్డ్ బై ది సిస్టమ్ ఆటోమేటికల్లీ అండ్ యాక్యురేట్లీ అండ్ వెల్ ప్రజెంట్ యూ ఇన్ ద మోడ్ యూ రిక్వైర్. మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా వస్తుంది. పర్సంటేజెస్తో కావాలా, ఏ విధంగా కావాలి మీకు, ఎలా 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 చేయాలనుకుంటున్నారు మీరు, అంటే మీ డిజైను, మీ మనసులో ఉన్న డిజైన్ మీ ముందు ప్రజెంట్ చేస్తుంది. అద్భుతం, చాలా అద్భుతం. మీకు మీరు మీరు మామూలుగా అయితే మాన్యువల్గా మనం ఎవరు చేయలేము, అంత యాక్యురేట్గా అంత స్పీడ్గా కూడా చేయలేము. అయితే ఈ గ్రూపింగ్ అనేది ఎందుకు చేశారు అంటే, ఎందుకంటే మీరు మామూలుగా మాన్యువల్ అయితే మొత్తం అంతా మీరే చేసుకుంటూ రావాలి. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వడానికి ఎందుకులు రాలుతాయి టాలీ కాక, ఇవన్నీ యాక్యురేట్గా రావు. కానీ అకౌంటింగ్ ప్యాకేజీలో మాత్రం యాక్యురేట్ డీటెయిల్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ యూ. మరి మరి కంప్యూటర్ ఏమైనా దేవుడా? మనం మనసులో ఉన్న కోరికని అర్థం చేసుకుని ఎలా ప్రజెంట్ చేయగలుగుతుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? సో మనం వెంటనే ఆలోచన, ఓకే, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది, ఆపరేటర్గా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉందంటే, మనం వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద నేచర్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఆఫ్ ద లెడ్జర్ టు ది సిస్టమ్. Ramana is the owner, Subbarao is the supplier, Krishna is the customer, this is the purchase, this is fixed asset, this is current asset, this is liability, this is a bank loan. ఇవన్నీ కూడా we have to explain the nature, or we have to introduce the relationship of the ledger account to the system. సిస్టము వెంటనే మీరు చెప్పంగానే, ఇట్ ఈస్ ఎ ఒబీడియంట్ సర్వెంట్, ఇట్ విల్ ఒబే ది ఆర్డర్స్ గివెన్ బై యూ. కాబట్టి వెంటనే రికార్డ్ చేసేసుకుంటుంది. మీరు రమణాన్ని కొట్టంగానే ఆయన ఓనర్గా ఆయనకుండా ఇది క్యారెక్టర్ నోట్ చేసేసుకుని పెట్టేసుకుంటుంది అక్కడ మీకు, విన్నారా? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆ విధంగా మీకు గ్రూపింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం పల్లెటూరులో దాదాపు అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. మాలాంటి ముసలివాళ్ళు సాయంకాలం చుట్ట కాల్చుకుంటూ చెట్టు కింద కూర్చొని ఎవరన్నా వెళ్తా ఉంటే ఎవరా అమ్మాయి ఎవరు అని అడిగేవాళ్ళు ఇలా చేయబెట్టుకుని, ఎందుకంటే చూపు సరిగ్గా ఆంద కాబట్టి. లేకపోతే పిలిచి అమ్మాయి ఇట్రా అని చెప్పేసి, నువ్వు ఎవరమ్మాయివి అంటే, నేను పలానా రామరాజు గారి కోడనండి, లేకపోతే సుబ్బారావు గారి భార్యనండి, ఏదో చెప్పాడు. అంటే మీ ఐడెంటిఫికేషన్, మీకు ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ లేదు అక్కడ. మీ తాతగారో లేకపోతే మీ మామగారో లేకపోతే మీ తండ్రికో ఉంది తప్ప మీకు లేదు. కాబట్టి దీంట్లో కూడా ఐడెంటిఫికేషన్ ఈ గ్రూప్కి ఉంది తప్ప ఇండివిజువల్ లెడ్జర్కి లేదు. సప్లయర్స్ అందరిని తీసుకెళ్ళి ఒక కోవలో పెట్టుకోవాలి, కస్టమర్స్ అందరినీ ఒక కోవలో పెట్టుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంతా ఒక్కొక్క కోవలో పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుని చేసినట్టయితే మీకు ఇమ్మీడియట్గా సూన్ ఆఫ్టర్ ఒక 4 ఎంట్రీస్ పాస్ చేయండి. 4 ఎంట్రీస్ తర్వాత మీరు వెంటనే పక్కగా జంప్ అయ్యి రిపోర్ట్స్లోకి వెళ్తే, యూ కెన్ సీ ది ట్రయల్ బ్యాలెన్స్ ఫర్ ది 4 transactions, యూ కెన్ సీ ది ఇన్కమ్ స్టేట్మెంట్ ఇఫ్ ఎనీ రెవెన్యూ ఐటమ్స్ ఆర్ దేర్, అండ్ యూ కెన్ సీ ది బ్యాలెన్స్ షీట్ ఇమీడియట్లీ. అంటే అది మాన్యువల్గా అయితే మనం చేయలేం కదా. సో ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా గ్రూపింగ్ కరెక్ట్గా చేసి ఉండాలి. గ్రూపింగ్ ఎవరైతే చేయగలుగుతారో, దీంట్లో 2 థింగ్స్ అండి. ఒక అకౌంటింగ్ ప్యాకేజీలో పరిపూర్ణత సంపాదించుకోవాలి, కమాండింగ్ స్టేజ్కి ఎదగాలి అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, రెండోది వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే జర్నలైజేషన్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో మీరు ఐడెంటిఫై చేయగలగాలి, ఇది ఏ కోవకు చెందింది అనేది ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఖచ్చితంగా గ్రూపింగ్ చేయగలుగుతారు. ఇది మీ లైఫ్ లాంగ్, మీరు బతుకున్నంత వరకు మీకు ఉపయోగపడుతుంది గ్రూపింగ్ అంటే వాళ్ళు చదివేసుకుని పక్కన పడేయడం కాదు. ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్. అంటే అలా అని కంఠస్థ పట్టం మన క్వశ్చన్ కాదు. ఆ టెక్స్ట్ అర్థం కావాలి, నేచర్ అర్థం కావాలి. టెక్స్ట్ తప్ప ఉదాహరణలతో మనకేం పని. ఎందుకంటే ఎన్ని ఉదాహరణలు చేసుకున్నా కూడా మీరు పనిచేసే సంస్థలో ఏ ఒక్క ఉదాహరణ కూడా పనికి రాకపోవచ్చు. కానీ మీరు ఏదైతే దాన్ని టెక్స్ట్ నేర్చుకున్నారో, ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, హౌ డు ఐడెంటిఫై పర్చేస్, హౌ డు ఐడెంటిఫై ఫిక్స్డ్ అసెట్, ఇది నేర్చుకోగలిగితే యూ కెన్ డూ అకౌంట్స్, యూ కెన్ వర్క్ యాజ్ అన్ అకౌంటెంట్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, డెబిట్ టు క్రెడిట్ అనేది యూనివర్సల్ మెథడ్. డెబిట్ టు క్రెడిట్ అనేది
అనకాపల్లిలో అదే ఉంటుంది, అమలాపురంలో అదే ఉంటుంది, అమెరికాలో కూడా అదే ఉంటుంది, ఎక్కడ మార్పు ఉండదు కదా. మరి అటువంటిప్పుడు ఏ బిజినెస్ అయితే మీకెందుకు? మీరు ఐడెంటిఫై చేయాల్సింది డెబిట్ క్రెడిట్. డెబిట్ క్రెడిట్‌ని ఐడెంటిఫై చేయడానికి మీకు గనక బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్‌ని నేను ఇస్తా మీకు. ఇంక అటువంటిప్పుడు సరిపోద్ది కదా. ఎటువంటి టిపికల్ ఎంట్రీ అయినా యూ కెన్ పాస్ ఈజీలీ వితౌట్ ఎనీ టెన్షన్. విన్నారా? కాబట్టి ఏంటంటే మీరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్‌ని కరెక్ట్‌గా చేయాల్సొస్తుంది. తర్వాత వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మామూలుగా మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్‌లో ప్రతిదీ డెబిట్ తోటి స్టార్ట్ అయ్యి క్రెడిట్ తోటి ఎండ్ అవుద్ది. కానీ కంప్యూటరైజేషన్‌లో కొన్ని మాత్రమే డెబిట్ తోటి స్టార్ట్ అవుతాయి. కొన్ని క్రెడిట్ తోటి స్టార్ట్ అవుతాయి. ఎందుకు స్టార్ట్ అవుతుందనేది టాలీ వాళ్ళు నాకెప్పుడు ఆన్సర్ చేయలేదు. 8 ఇయర్స్ బ్యాక్ నేను ఒక క్వెరీ చేశాను. వై ఆహ్, దిస్ ప్రిపేర్డ్ లైక్ దిస్. ఎందుకంటే మీరు డెబిట్ తోటే నేర్చుకున్నారు. ప్రతి దీనికి డెబిటే. కానీ ఎందుకు ఇట్లా చేశారంటే నాకు ఇంతవరకు ఆన్సర్ రాలేదు. ఆన్సర్ రాకపోయినా నేనే ఒక కొత్త మెథడ్ తయారు చేసుకున్నాను. ఇట్ విల్ హెల్ప్ ఎ లేమ్యాన్ ఈవెన్. ఈవెన్ ఎ లేమ్యాన్ ఈవెన్. మీరు ఇంజినీరింగ్ అయినా, సైన్స్ స్టూడెంట్ అయినా, ఆర్ట్స్ స్టూడెంట్ అయినా నాకు సంబంధం లేదు. లేమ్యాన్ ఈవెన్ టు ఐడెంటిఫై డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ టు పాస్ ఎంట్రీస్. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎక్కడ చూసినా మీరు బుక్స్‌లో చదివి ఉంటారు. ఆహ్, డెబిట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, క్రెడిట్ మీన్స్ రైట్ హ్యాండ్ సైడ్. ఏంటి మనం ఏమైనా సిగ్నల్స్ కాడ నిలబడి పోలీసు వాళ్ళమా? డెబిట్ లెఫ్ట్, రైట్ చెప్పడానికి కాదు కదా. అది ఎక్కడ చూసినా అదే ఉంటుంది మీకు. ఎక్కడైనా చూడండి ఇదే పదాలు మీరు వాడుతూ ఉంటారు. కానీ ఈ లెడ్జర్‌కి ఒక విశేషమైన అర్థాన్ని నేను తయారు చేసుకున్నాను. ఎందుకంటే దానివల్ల ఏంటంటే సపోజ్ మీరు పర్చేజ్ ఎప్పుడు డెబిట్ చేయాలి, సేల్స్ ఎప్పుడు క్రెడిట్ చేయాలి. సపోజ్ మీరు సేల్స్‌ని డెబిట్ చేసి, పర్చేజ్‌ని డెబిట్ చేసినా మీకు మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఇట్ విల్ టేక్. మిమ్మల్ని ఏమి ఆక్షేపించదది. దాంతోటి మీరు లెడ్జర్ తయారు చేసుకుంటారు. లెడ్జర్ కంప్లీట్ మీకు ఉల్టా రిపోర్ట్ ఇస్తుంది. దానివల్ల మీకు ఉపయోగం లేదు. తర్వాత మీరేదో తయారు చేసుకొని నాబోటి ఆడిటర్ దగ్గర తీసుకొచ్చి ఇస్తారు. నేను కూడా నా స్కిన్‌ని ఎదిగించుకోవడం కోసం, ఓనర్ దగ్గర నేను గొప్పని అనిపించుకోవడం కోసం, నేను మీకు ఏ విధమైన మర్మం చెప్పకుండా నేనే అడ్జస్ట్‌మెంట్ చేసుకొని నేను ఫైల్ చేసేసి, ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసేసి గమ్మునుంటాను. మీరేమనుకుంటారంటే ఆడిటర్ గారు నాకేమో రిమార్క్స్ చెప్పలేదు కాబట్టి ఐ డిడ్ వెల్ అనుకుంటారు. కానీ మీరు చేసిన వెల్‌లో ఏంటో అనేది మీకు తర్వాత తెలుస్తుంది. విన్నారా? అయితే ఇవాళ ప్రైమరీ రికార్డ్ జర్నల్. ఓ డూప్లికేషనే మీకు లెడ్జర్. ఎందుకంటే దాంట్లోంచి డేటానే తీసుకుంటారు కదా మీరు. కానీ నేను చెప్పిన పాలసీ ప్రకారం ఒక లెడ్జరు మీకు మన జర్నల్‌లో చేసిన తప్పులు రెక్టిఫై చేసే అంత సమర్థత ఉంటుంది. విన్నారా? ఒక లెడ్జర్ చూడటం వల్ల, లెడ్జర్‌ని అబ్జర్వ్ చేయటం వల్ల మనం చేసిన తప్పు జర్నల్‌లో తప్పు చేసుంటే ఈ తప్పు దీనివల్ల తెలుస్తుంది. ఇది ఉల్టా ఇది. విన్నారా? అప్పుడేమిటంటే వీ కెన్ రెక్టిఫై ది జర్నల్ ఎంట్రీ అండ్ వీ కెన్ ఆఫ్టర్ రెక్టిఫికేషన్ వీ కెన్ ట్రాన్స్‌ఫర్ ది డేటా టు ది లెడ్జర్. అద్భుతం దీంట్లో అద్భుతం ఉంది. ఎక్కడా మీకు ఇంతవరకు మీ లెక్చరర్స్ గాని, మీ పుస్తకాల్లో గాని, ఆన్‌లైన్‌లో గాని ఎవరు చెప్పలేదు మీకు. ఒక లెడ్జర్ ద్వారా మీ తప్పును మీరు తెలుసుకునేంత సమర్థత లెడ్జర్‌కి ఉంది అంటాను నేను. జస్ట్ సింపులే. మనది ఇప్పుడు ఇంక కొత్తగా నేనేమి మీకు తయారు చేయట్లేదు గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే నేర్చుకున్నామో, రూల్స్ నేర్చుకున్నామో, ఆ రూల్స్‌లోనే ఇవన్నీ ఇముడున్నాయి. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ అనుకోవడం కాదు. ఖచ్చితంగా నెమ్మదిగా చదవాలి. దాంట్లో ఏముందని లోతుకెళ్ళగలిగితే వి కెన్ లెర్న్ సో మచ్. వి కెన్ లెర్న్ సో మచ్. అది నేను చెప్పబోయేది. సో, దీంట్లో ఏంటంటే మీకు ఇవాళ గ్రూపింగ్‌ని గనక మీకు ఏమీ నాలెడ్జ్ అక్కర్లేదండి. బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు మాస్టారు మాకు రావడం కష్టం. నేను మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిందన్నా కూడా నేను నేను మిమ్మల్ని ఏమనను. కానీ గ్రూపింగ్‌లో మాత్రం మీలో ఉన్న డౌట్స్ అన్నీ మీరు ఎప్పటికప్పుడు నాతో క్లియర్ చేసుకోవడానికి యూ ఆర్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది గ్రూప్స్. మీకున్న డౌట్‌ని అది మీ సందిగ్ధంలో ఉండి కూడా ఆగకండి. నాకు కామెంట్‌లో ఏసేయండి. మాస్టారు ఇది డౌట్ ఉంది. ఇది ఎట్లా? ఇది నిజమా? నేను అనుకుంటుంది ఇది. కానీ మీరు చెప్పింది ఇట్లా. కానీ దానికి దీనికి ఎట్లా వ్యత్యాసం ఎందుకొచ్చిందని అడిగితే డెఫినిట్‌గా నేను చెప్తాను. ఇవాళ ఇటువంటి డౌట్ మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి అనుకునే భావన వస్తే ఇట్లాంటి వీడియో క్లిప్పింగ్ కూడా చేసి నేను మీకు వీడియో క్లిప్ పెడతాను. ఐ విల్ వర్క్ ఫర్ యూ. అన్నారా? నిన్న నా బ్యాడ్ లక్ ఏంటంటే ఒక 26 నిమిషాలు వీడియో చేసిన తర్వాత టప్పన కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఏముంది మొత్తం ఎగిరిపోద్ది. ఎందుకంటే సేవింగ్ కాదు కదా. మళ్ళీ ఇంక రాత్రి చేయలేకపోయాను. నిన్న చెప్పింది ఏంటంటే ఇవాళ ఈవినింగ్ చేసేస్తాను కాంపెన్సేట్ అయిపోతుందన్నాను.
కానీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ది పవర్. నా వీక్‌నెస్ కాదు ఇక్కడ. ఇంకా ఇంట్రెస్ట్ పోయింది నాకు. కాబట్టి ఏంటంటే నిన్న మానేసి ఇప్పుడు చెప్తున్నాను నేను. ఓకే. సో, మీకు దీని తర్వాత గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ చెప్తాను. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్‌లో టోటల్‌గా 28 గ్రూపులుంటాయి. దాంట్లో 9 గ్రూపులు ప్రైమరీ గ్రూప్స్ బ్యాలెన్స్ షీట్‌లో అండ్ 13 గ్రూప్స్ సబ్ గ్రూప్స్ ఉంటాయి. సబ్ గ్రూప్స్ ఎందుకు మాస్టారు అంటే టు గో ఇంటు ది రిపోర్ట్ ఇన్ డెప్త్‌కి పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రూప్స్‌లో సబ్ గ్రూప్స్ ఎందుకు చేశారనేది మీకు నేను చెప్పే దాన్ని బట్టి అర్థమైపోద్ది. తర్వాత మీకు 4 గ్రూప్స్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ 2 గ్రూప్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టోటల్‌గా 6 గ్రూప్స్. 6 + 9 15, 15 + 13 28. మాస్టర్ 28 గ్రూప్స్ సరిపోతాయా? ఎందుకంటే మీరు టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ కానీ ఎనీ అకౌంటింగ్ ప్యాకేజ్ ఇఫ్ యూ పర్చేజ్ కామన్ ప్యాకేజ్ ఇస్తారు అందరికీ. అంతేగాని నాది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వేరే ప్యాకేజీ, ట్రేడింగ్ అంటే వేరే ప్యాకేజ్ ఇవ్వరు. ఒకటే ప్యాకేజ్ వస్తుంది. కానీ ఆ ప్యాకేజ్‌లో మీకు అనుగుణంగా మీ బిజినెస్‌కి అనుగుణంగా మీరు మార్చుకోవటానికి వీలుంటుంది దాంట్లో. మీరు వాళ్ళు ఏదైతే కోడింగ్ చేసి తయారు చేశారో యూ కెనాట్ డిలీట్. యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు డిలీట్ ఇట్. బట్ యూ విల్ బి పర్మిటెడ్ టు యాడ్ ఎన్ నంబర్ ఆఫ్ గ్రూప్స్ యూ వాంట్. మీ బిజినెస్‌కి తగినట్టుగా మీకు ఇంకా డెప్త్ ఇంకా లోపలికెళ్ళాలంటే కూడా యూ కెన్ ప్రిపేర్ లైక్ ఎనీథింగ్. కాబట్టి అన్ని గ్రూప్స్ మీరు తయారు చేసుకోవచ్చు. 28 గ్రూప్స్‌కి మీకు ఇంకో 2 సున్నాలు పెట్టినా ప్రాబ్లమ్ ఏం లేదు. క్లారిటీ వస్తుంది. సో, యూ ఆర్ అట్ లిబర్టీ టు యాడ్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రూప్స్ టు ది రెగ్యులర్ గ్రూప్స్. ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే దేనికి దానికి విడివిడిగా నేర్చుకుందాం మనం. ముందు బ్యాలెన్స్ షీట్‌ని ముందు నేర్చుకుందాం. తర్వాత ట్రేడింగ్ అకౌంట్ నేర్చుకుందాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేర్చుకుందాం. తర్వాత మీకు అసైన్‌మెంట్ ఇస్తాను. తర్వాత ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ స్పెషల్లీ ప్రిపేరింగ్ ఎ మెటీరియల్ ఫర్ యూ ఆల్. ఎందుకంటే మీరెక్కడా ఇంతవరకు చూడని మెటీరియల్ నేను తయారు చేయబోతున్నాను. కేవలం టెక్స్ట్ చదివినంత మాత్రాన మీకు సంపూర్ణమైన నాలెడ్జ్ వచ్చేటట్టు చేస్తున్నాను. తర్వాత అసైన్‌మెంట్‌లో కూడా మీకు అన్ని రకాలుగా అసలు నిజంగా బిజినెస్ ఎలా ఉంటుంది? ఇదే నా బిజినెస్ అంటే అనేది ఎక్కడా కూడా మనకి సీఏ బుక్స్ వరకు కూడా బిజినెస్ అనేది రూపకల్పన ఎవరూ చేయలేదండి. ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో ఇష్టం వచ్చినట్టు వేసేశారు. మీరు ఒక్కసారి తెలుగు అకాడమీ బుక్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అసలు ఇలా ఉంటాయా? అలా ఉంటాయా? నా ఎంట్రీస్ చూసిన తర్వాత ఒకసారి దాన్ని కంపేర్ చేసుకుంటే మీకే రోత పడుతుంది. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ నేను మీకు తయారు చేస్తున్నాను. సో, మీరు నోట్స్ అనే యువత ఇది మాత్రం ముందు మానేయండి. నేను ఎప్పుడు కూడా మేము మా రోజుల్లో గైడ్స్ కూడా లేవు. గుర్తుపెట్టుకోండి. మాస్టర్ చెప్పింది వింటాం. అది మెమరీలో దాచుకునేవాళ్ళం. కానీ మీరు ఈ శ్రద్ధ ఇవాళ మీరు ఎవరు చెప్పట్లేదు, చూడట్లేదు. కానీ ఏంటంటే నోట్స్ ఇస్తాను. ప్రతిరోజు మాస్టర్ నోట్స్ పంపిస్తున్నారా అనే మాట అనకండి. నేను పంపిస్తాను మీకు 2, 3 డేస్. మీకోసం శ్రమ పడాలి కదా, చేస్తున్నాను. ఐ విల్ సెండ్ ఎవ్రీబడి కంప్లీట్ బయోడేటా పంపించిన వాళ్ళకి పంపించడం జరుగుద్ది. తర్వాత ఏంటంటే వాట్సాప్‌లో మీ డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేయొద్దు. ఓన్లీ కామెంట్‌లోనే మీ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. తర్వాత రిలేటెడ్ వీడియోనే చేయాలి. ఇప్పుడు దీంట్లో చెప్పాను. దీనికి ఏదైనా రిలేటెడ్ ఉంటే దీని ప్రకారం ఇవ్వాలి కానీ గత వీడియో కానీ లేకపోతే ఇంకా ముందు ఏదో జీఎస్టీ గురించి కానీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి అడిగితే నేను సమాధానం అయితే చెప్పను. ఎందుకంటే నేర్చుకునే పద్ధతి అది కాదు. మీరు ఇతరులు చెప్పిన దాంట్లో మీకున్న డౌట్‌ని క్లారిఫై చేసుకోవడానికి అదొక మార్గం తప్ప ఏదో కొత్త విషయం అడగడానికి వెళ్ళేది. ఎందుకంటే కామెంట్స్‌లో కూడా అడుగుతూ ఉంటారు. మాస్టారు బీకామ్ చెప్తారా? ఎంకామ్ చెప్తారా? లేకపోతే ఆ చాప్టర్ ఒకసారి చెప్పరా అని అంటారు. మరి ఎందుకు అడుగుతారో ఈరోజు కూడా నాకు అర్థం కాని విషయం. కాబట్టి ఏంటంటే మీరు ఆ విధంగా ఫాలో అవ్వడానికి మీరు చేయండి. తర్వాత వీలైతే ఈరోజే నేను గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ కూడా మీకు స్టార్ట్ చేసి మొదలు పెడతాను. కాబట్టి యూ కాన్సంట్రేట్ అండ్ యూ ట్రై టు మేక్ ఏ కామెంట్. ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఆల్రెడీ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత ఇంకొక విషయం దీంట్లో ఎంకామ్ రిలేటెడ్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు లెక్చరర్స్‌గా కూడా పనిచేస్తున్నారు. తర్వాత కొంతమంది మామూలుగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే నేను దీని తర్వాత ఒక చిన్న వీడియో పెట్టదలుచుకున్నాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. అయితే ఎంకామ్ వాళ్ళకి ఒక మంచి ఆన్‌లైన్ ఛాన్స్ ఉంది.
ఎందుకంటే రేపటి రోజున మీరు ఉద్యోగంలో, రేపు గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, దేంట్లో అయినా సరే మీరు సెటిల్ అయినా కూడా మీరు హాయిగా ఇంట్లో కూర్చొని సంపాదించుకునే మార్గం చెప్తాను. దానికి మీకు తగిన సహకారం కూడా నా సైడ్ నుంచి ఎప్పుడు ఉంటుందని మాత్రం మీరు గమనార్హం. మీరెప్పుడు కూడా ఇలా ఏదో 4 మాటలు చెప్పారు, వాస్తారు, వెళ్ళిపోయారు, కనుమరుగయ్యారని అనుకోక్కర్లేదు. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్. కాబట్టి ఏంటంటే మంచి అవకాశం. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అమలు జరిపే దిశగా పోవాలి తప్ప కొంతమంది అడుగుతారు. మొన్న ఒక ఆమె అడిగారు. నేను ఎంకామ్ పాస్ అయ్యాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్. నాకు వేరే వర్క్ ఎట్ హోమ్‌లో సంపాదించుకోవడానికి మార్గం చెప్పండి అంటే ఇమ్మీడియేట్‌గా నేను ఆమెకు మెసేజ్‌కి ఆన్సర్ ఇచ్చాను. నేను మీరు మీరు నాతో మాట్లాడండి డీటెయిల్స్ అంటే ఇవాళ 3, 4 డేస్ అయింది. అంటే ఏదో ఒక మనసులోకి రాంగానే ఒక క్వెషన్ రూపంలో దాన్ని తయారు చేసి అవతల వాళ్ళకి సంధించడం. దాని ఆన్సర్‌ని కూడా కేర్ చేయకపోవడం. ఎందుకంటే ఉత్సాహాన్ని చంపుకోవడం వల్ల మీరు జీవితంలో ఏది చేయలేరు. ఒక ఉత్సాహం వచ్చినప్పుడు దాన్ని మెటీరియలైజ్ అవ్వడానికి దాని మార్గాన్ని అన్వేషించుకోవాలి. ఎవరి ద్వారా ఇది మార్గం మనకు దొరుకుతుందో అన్వేషించుకోవాలి. వాళ్ళు చెప్పిన మార్గం మనం ఆచరణీయమా లేదా అనేది కూడా మీరు దాన్ని డిస్కస్ చేసుకోవాలి. విత్ అదర్స్ ఆల్సో, విత్ ఫ్రెండ్స్. మీ మనసుతోటి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అలా చేయగలిగిన రోజున మీరు జీవితంలో సెటిల్ అయిపోతారు, ఆడైనా మగైనా. అంతేగాని ఏదో ఒక క్వెషన్ మీద వేసేసి దానికి ఆన్సర్ వచ్చినా కూడా మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత, మాసాలు ఆ రోజు మీకు క్వెషన్ వేసాను, మీరు టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు, ఇవాళ మాట్లాడుతున్నాం. ఇవాళ ఎక్కడికి ఎవరికి ఏం పని లేదు, కోవిడ్ పుణ్యమా అంట. ఇంట్లోనే కూర్చున్నాం అందరం. ఇంట్లో కూర్చోకపోయినా 24 గంటలు మనం పని చేసి పని మీదనే ఉండట్లేదు. మనకు తగినంత లీజర్ ఉంది. మనం ఏదైనా కొత్త చేయాలంటే కూడా ఆచరించవచ్చు. ఇవాళ కోవిడ్ పుణ్యం అంట. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అందరికీ. కానీ అందరూ ఆలోచనలు అమలు జరపడానికి తగిన వాతావరణం కూడా ఇవాళ ఉంది. ఎందుకంటే రేపటి రోజున ఆన్‌లైన్‌కు ఉన్నంత ప్రాముఖ్యత ఆఫ్‌లైన్‌కు ఉండదు. ఎందుకంటే విద్యాలయాలు, కోచింగ్ సెంటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఓపెన్ కావేమో కూడా. కానీ ఈ మధ్యలో గనక ఆన్‌లైన్ అలవాటు పడ్డోళ్ళు విద్యాలయాలకు పోరు, కోచింగ్ సెంటర్స్‌కి పోరు. ఎందుకంటే హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. తను చేస్తున్న పని డిస్టర్బ్ కాకుండా నేర్చుకోవచ్చు. రేపొద్దున దాన్ని ఇంప్రూవ్ చేసుకొని రూ. 4 సంపాదించుకునే మార్గం ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకెళ్తారు? ఎళ్ళరు కదా! కాబట్టి ఏంటంటే నేను సెపరేట్‌గా మీకు వీడియో పెడతాను. దాన్ని యూ ప్లీజ్ అబ్జర్వ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా నాతో కాంటాక్ట్‌లోకి రండి. లేకపోతే వదిలేసేయండి దాన్ని. మిమ్మల్ని ఎవరు బలవంతాన్ని మీరు రుద్దడానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఓకే. ఓకే. కాన్సంట్రేట్ వెల్ ఆన్ ది సబ్జెక్ట్ టిల్ ది ఎండ్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.